శక్తి అశోక తన విశాల సామ్రాజ్యాన్ని పరికించి చూశాడు. అంతా తనదే. అయినా అతని మనసులో మాత్రం శాంతి లేదు. కళింగ యుద్ధపు భయంకర జ్ఞాపకాలు ఇంకా అతన్ని వెంటాడుతున్నాయి. నా ప్రజలకు నిజమైన శాంతిని ఎలా అందించగలను అని అతను ఆలోచించాడు. అశోక బ్రహ్మాండమైన స్తూపాలను, పెద్ద శిలాశాసనాలను నిర్మించమని ఆదేశించాడు, తన శక్తిని లోకానికి చూపించడానికి. ఒక వేసవి మధ్యాహ్నం ధూళితో నిండిన రహదారి పక్కన ఒక వృద్ధుడు కనిపించాడు. అతని పేరు తిష్య. అతను చిన్న మామిడి మొక్కను జాగ్రత్తగా నాటుతున్నాడు. అది ఒక చిన్న పని, పెద్ద సామ్రాజ్యపు పనుల ముందు. అశోక గుర్రం దిగి, ఓ తిష్యా, నువ్వు ఎందుకు ఇక్కడ ఈ చిన్న మొక్క కోసం ఇంత సమయం వృధా చేస్తున్నావు? నేను వేల మైళ్ల వరకు పాలకమండపాలు నిర్మిస్తున్నాను, నీవు ఒక చిట్టి మొక్కను నాటుతున్నావు అన్నాడు. తిష్య వినయంగా నవ్వాడు. మహారాజా, మీ స్తూపాలు రాతితో నిర్మించబడ్డాయి. వాటిని చూసి ప్రజలు మీ శక్తిని గుర్తుంచుకుంటారు. కాని ఈ చిన్న మొక్క పెరిగితే అది దారిలో పోయే ప్రతి ప్రయాణికుడికి నీడను, పండును అందిస్తుంది. ఇది శాశ్వతమైన దానం.